సమ్మర్. సమ్మర్‌లో జలుబేంటి అని మీరే కాదు నేను అనుకుంటున్నా. ఈవెన్ నేను ఆ స్టేజ్ ఫేస్ చేశాను. సో, కోవిడ్ తన వేరియంట్‌ని చేంజ్ చేసుకుంటూ కూడా ఎవ్రీ ఇయర్ చూడండి సమ్మర్‌కి ఒక్కొక్కలాగా బయటపడుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు కోల్డ్, కఫ్, హెడేక్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కామన్. సో, దానికి మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కూడా జలుబు, దగ్గు అనేవి ఏదో రూపంలో మనకు అంటేస్తున్నాయి. మరి దానికి ఒక చిన్న చిట్కాతో మీ ముందుకొచ్చాను ఈరోజు. ఇది ఆయుర్వేదంకి సంబంధించిందే. రకరకాల మెడిసిన్స్ వేసుకుంటాం. దాని ఇంపాక్ట్ అనేది మన లివర్ మీద ఉంటుంది. అవునన్నా కాదన్నా? అవునా? మరి ఇంట్లోనే ఉన్నటువంటి పదార్థాలు ఎలా తగ్గించుకోవాలంటే, మాకు ఆ కషాయాలన్నీ ఏం చెప్పొద్దు, అవన్నీ చేసుకోవడం ఆ ప్రాసెస్ మా వల్ల కాదు అని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. నేను చెప్పేది చాలా సింపుల్ చిట్కా. మీకు కావాల్సింది ఏంటంటే, ఒక్క 3 ఐటెమ్స్ మీ దగ్గర ఉంటే చాలు. అవి జనరల్‌గా మన ఇళ్లల్లో ఉండేవే. అది ఏం లేదు. బనానాస్ ఉంటాయి కదా! అరటిపళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. సో, లేకపోతే ఏర్పాటు తీసుకోండి. సో, బనానాస్ తీసుకొని, అరటిపళ్ళు తీసుకొని, స్లైసెస్‌గా కట్ చేసుకొని, సో, కొద్దిగా సొంఠి పొడి. సొంఠి అంటే ఏంటి అని మళ్ళీ నన్ను అడగొద్దు. డ్రై జింజర్ అనమాట. అల్లాన్ని కొంచెం డ్రై చేస్తే దాన్ని సొంఠి అంటారు. ఆ సొంఠిని పౌడర్ చేసుకొని, అలానే మిరియాలు. సో, సొంఠి, మిరియాలు పౌడర్‌కి బనానా స్లైసెస్ అద్ది దానికి కొంచెం తేనేసుకొని తింటే గనక ఎలాంటి దగ్గైనా, డ్రై కఫ్ కావచ్చు. సో, కొంతమందికి కఫం పడుతూ ఉంటుంది దగ్గుతూ, కొంతమందికి డ్రై కఫ్ ఉండి గొంతంతా పెయిన్‌గా ఉంటుంది. సో, ఈ ఒక్క పరిష్కారం అనమాట. అరటిపండు ముక్కలుగా కట్ చేసి దానికి సొంఠి పొడి, మిరియాల పొడి కొద్దిగా అద్ది దానికి తేనె వేసుకొని తింటే గనక ఎలాంటి దగ్గైనా తగ్గుముఖం పడుతుంది, తగ్గుతుందని ఆయుర్వేదంలో చెప్పారు. మరి ఫాలో అవుదామా?